హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సాత్విక్ అండ్ మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ అండ్ ఫైనల్లీ మన ఛానల్లో అయితే నేను ఇప్పుడు ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట. అది కూడా మామూలు వీడియో కూడా కాదు, కాంట్రవర్షియల్ వీడియో. అదేంటంటే పయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ నా అన్వేషణ. వీళ్ళిద్దరి మధ్య చాలా రోజులుగా గొడవ అయితే జరుగుతుందన్నమాట. అది ఎందుకు జరుగుతుంది, తర్వాత ఎవరిది తప్పు ఉంది, తర్వాత ఏంటి అనేది మనమైతే ఫ్యాక్ట్స్ అయితే నేను మీకు రివీల్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ వీడియోని నేను 5 పార్ట్లుగా అయితే డివైడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పార్ట్లో మనం స్టోరీ అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. తర్వాత నా అన్వేషణ అలిగేషన్స్ ఏంటో మీకు చెప్తాను. అండ్ భయ్యా సన్నీ యాదవ్ ఏమేం వీడియోస్ పెట్టారు, దాన్ని ఎలా అయితే సమాధానం చెప్పారు అనేది అయితే చెప్తాను. తర్వాత మిస్టేక్ ఎవరిది, నా అన్వేషణ మిస్టేకా, భయ్యా సన్నీ యాదవ్ మిస్టేకా అనేది అయితే రివ్యూ చేద్దాం. తర్వాత లాస్ట్కి నా రివ్యూ చెప్తాను. సో జనరల్గా పీపుల్ అయితే వాళ్ళ రివ్యూ అయితే చెప్తున్నారనమాట ఈ గొడవ మీద, కానీ నేను రివ్యూ చెప్పాను, ఫ్యాక్ట్స్ చెప్తాను. నేనే ఎందుకు ఫ్యాక్ట్స్ చెప్తానంటే, నేను సన్నీ అన్నని 6 years నుంచి అయితే ఫాలో అవుతున్నాను. అండ్ అన్వేషణ లాస్ట్ 2 years నుంచి అయితే వీళ్ళ ప్రతి ఒక్క వీడియో అయితే చూసానమాట ఇద్దరిది. సో ఐఆమ్ ఏ గుడ్ పర్సన్ టు డూ దిస్ అని అయితే నాకు అనిపించింది. భయ్యా సన్నీ యాదవ్ 1.5 month బ్యాక్ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారనమాట. హైదరాబాద్ టు అమెరికాకి బండి మీద వచ్చాను అని చెప్పి. ఆ వీడియో బాగా వైరల్ అయిందనమాట. యూట్యూబ్ షార్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం కలిపి 50-75 million వ్యూస్ అయితే వచ్చుంటాయి. సో నా అన్వేషణ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అతను అడిగారంట ఇది నిజమేనా అని. దాంట్లో నా అన్వేషణ ఏమన్నారంటే అతను అలా చేయలేదు, బండి షిఫ్ట్ చేయించాడు, అతనేమో ఫ్లైట్లో వెళ్ళాడు, అలా చెప్పి మోసం చేస్తున్నారు అందరినీ అని అయితే అలిగేషన్ అయితే వేశారనమాట. ఈ భయ్యా సన్నీ యాదవ్ దానికి డిఫెన్స్ ఏం చేశాడో తర్వాత చూద్దాము. అండ్ నెక్స్ట్ అలిగేషన్ ఏం చేశారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఇలా గొడవ పెద్దగా అయ్యి బెట్టింగ్ యాప్స్ గురించి అయితే చెప్పారనమాట. నువ్వు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు, పిల్లలందరూ చనిపోతున్నారు, దానికి బాధ్యుడివి నువ్వే, ఆపేసే అని. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇష్యూస్ అయితే కొన్ని తీశారనమాట. లైక్ అతని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అది ఇది అని అయితే చెప్పి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఒక 7 వీడియోస్ అయితే చేశారనమాట నా అన్వేషణ. ఎక్స్క్లూజివ్లీ భయ్యా సన్నీ యాదవ్ని తిట్టడానికి మాత్రమే. అండ్ సన్నీ అన్న ఏం పెట్టారంటే దీనికి డిఫెన్స్గా ఫస్ట్ అయితే ఇతను చేసిన దానికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎందుకంటే అంత కష్టపడి చేసిన తర్వాత ఇలా నేను చేయలేదంటే కోపం వచ్చి ఇంకా ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి బూతులు తిట్టారనమాట స్టోరీలో. మళ్ళీ డిలీట్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఒకవేళ డిలీట్ చేస్తే నాకు భయపడ్డాడు అనుకొని అతను అనుకుంటారని చెప్పి డిలీట్ చేయలేదని ఇతను చెప్పారనమాట సన్నీ. అండ్ ఇతను తిరిగిన కంట్రీస్ అన్నీ అయితే మనకైతే ప్రూఫ్ ఉంది యూట్యూబ్లో. ఫస్ట్ ఈయన ఎలా వెళ్ళారు, ఏం చేశారు అని. హైదరాబాద్ టు చెన్నై అయితే బండి మీద వెళ్ళి అక్కడ చెన్నై నుంచి ఇతను మలేషియాకి బండి షిఫ్ట్ చేయించారు. మలేషియా నుంచి అక్కడ కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, థాయిలాండ్, వియత్నాం, లావోస్, కంబోడియా అండ్ నెక్స్ట్ సింగపూర్కి అయితే ఇతను బండి మీద వెళ్ళలేదు. మళ్ళీ మలేషియాకి బండి తెచ్చేసి ఆస్ట్రేలియాకి అయితే బండి షిఫ్ట్ చేయించారు. ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాలో ఒక 15,000 kilometers అయితే ఇతను రైడ్ చేశారు. ఎలాంటి రోడ్లు అంటే మరీ దారుణమైన రోడ్లు, మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అసలు రోడ్డే ఉండదు, 2000 kilometers మట్టిలో డ్రైవ్ చేసుకుంటూ పోవాలన్నమాట. అలా ఆస్ట్రేలియా మొత్తం చూపించారు. ఆస్ట్రేలియా నుంచి ఇతను సౌత్ అమెరికాలోని చిలీలోకి అయితే బండి మళ్ళీ షిఫ్ట్ చేయించారు. చిలీ నుంచి అమెరికాకి ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి, కానీ అతను అలా చేయకుండా వింటర్లో మీకు ఉసువాయ చూపించారు. ఉసువాయ అంటే లాస్ట్ టౌన్ ఇన్ ది వరల్డ్ అనమాట. దాని తర్వాత మీకు కింద అంటార్టికానే ఉంటుంది. సో సౌత్ అమెరికా టిప్పుకి వెళ్ళి టిప్పు నుంచి టాప్ వరకు అయితే రైడ్ చేద్దాం అనుకున్నారు. సో అలా మళ్ళీ కింద నుంచి బ్యూనోస్ ఐరిస్ అర్జెంటీనా క్యాపిటల్, తర్వాత బొలీవియా, తర్వాత పెరు, మాచు పిచ్చు కూడా చూపించారు. అది బండి మీద చూపించలేదు కానీ పెరూలో ఒక దగ్గర బండి పెట్టేసి మాచు పిచ్చుకి అలా వెళ్ళారు. సో మాచు పిచ్చు తర్వాత అమెజాన్ ఫారెస్ట్లో రైడ్ చేశారు. అక్కడ అతనికి కాలు ఎరిగినా కూడా బండిలో అలానే రైడ్ చేశారు. తర్వాత కొలంబియా, వెనుజులా ఇవన్నీ అయితే డేంజరస్ కంట్రీస్లో అయితే తిరిగారు. కొలంబియా నుంచి మళ్ళీ మనకి పనామాకి రోడ్ ఉండదు, ఒక 300 kilometers. సో దాంట్లో ఫ్లైట్ ఎక్కించాక తప్పలేదు ఇంకా పనామా సిటీ వరకు. సో బండిని అలా పనామా సిటీకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక 5-6 countries ఉంటాయన్నమాట పనామా నుంచి పైకి. అలా 5-6 countries దాటుకొని మెక్సికో సిటీ నుంచి అయితే అమెరికా బార్డర్లోకి ఎంటర్ అయ్యారు. మీకు డౌట్ రావచ్చు, ఇతను ల్యాండ్ నుంచే అలా వెళ్ళొచ్చు కదా అని. సో మనకి ఇండియా దాటాలంటే ల్యాండ్ నుంచి 3 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి మయన్మార్ నుంచి దాటాలి, ఇంకోటి పాకిస్తాన్ నుంచి దాటాలి, ఇంకోటి చైనా నుంచి దాటాలి. పాకిస్తాన్ నుంచి అయితే అది ఇంపాసిబుల్, మీ అందరికీ తెలుసు.
అండ్ చైనా బార్డర్ అయితే అప్పట్లో క్లోజ్ ఉంది. ఒకవేళ ఓపెన్ ఉంది అనుకున్నా కూడా దానికి చైనీస్ నంబర్ ప్లేట్ కావాలి, చైనీస్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఒక గైడ్ కావాలి. గైడ్కి మనం రోజుకి 50,000 అయితే ఇవ్వాలన్నమాట. సో కాస్ట్ ఎక్కువైపోతుంది. అండ్ వైల్ కమింగ్ టు మయన్మార్, మామూలుగా బిఫోర్ కోవిడ్ అయితే ఆ బార్డర్ ఓపెనే ఉండింది. ఆఫ్టర్ కోవిడ్ అయితే అక్కడైతే వార్ నడుస్తుంది అనమాట. ఆన్ సాంగ్ సూకీ అని ఒక అమ్మాయి వార్ చేస్తుంది అనమాట. మయన్మార్లో ఇప్పుడు మిలిటరీ డిక్టేటింగ్ షిప్ నడుస్తుంది అనమాట. దానివల్ల మయన్మార్కి బండి అయితే తీసుకెళ్ళాం. యాజ్ అ టూరిస్ట్గా మీరు వెళ్ళొచ్చు, కానీ వెహికల్ అయితే మనం మయన్మార్లోకి ఎంటర్ చేయలేమన్నమాట. సో ఇంకో ఆప్షన్ లేక అతను మలేషియాకి బండి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ మయన్మార్ నుంచి తీసుకెళ్ళినా ఒక్క కంట్రీ స్కిప్ అయ్యేది, ఎందుకంటే మయన్మార్ తర్వాత మీకు వచ్చేది లావోస్, థాయిలాండే. అండ్ వైల్ కమింగ్ టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ఇతను ఏమన్నారంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ బయస్ అని అదో మాత్రమే చేయట్లేదు, అండ్ చాలామంది అయితే చేస్తున్నారు. ఇప్పుడు Dream11 చూసుకుంటే ధోని అయినా, విరాట్ కోహ్లీ అయినా, వీళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్స్. కాకపోతే ఏంటంటే అది ఫ్యాంటసీ యాప్స్, అండ్ దానికి గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ వస్తుందని అయితే అన్వేష్ అన్నారనమాట. సో ఫ్యాంటసీ యాప్స్ అయినా, బెట్టింగ్ యాప్స్ అయినా, ఏదైనా సరే డబ్బులు అయితే కామన్ పర్సన్సే పోతున్నాయి కదా, అవి కూడా తప్పే కదా అని అయితే నా ఒపీనియన్ అనమాట. మీరు Dream11 ఫ్యాంటసీ యాప్స్ కదా, బెట్టింగ్ యాప్స్ అయినా మీరు ఎక్కడంటే అక్కడ యాడ్స్ చూస్తారు. పెద్ద పెద్ద బ్యానర్లు వేసైనా సరే, మ్యూజిక్ థియేటర్స్లో అయినా సరే, మాల్స్లో అయినా సరే, ఎక్కడైనా అవి యాడ్స్ చూస్తారు. ఇతను పాపం డబ్బులు లేక ఇంకా ఇతనికి ఏం స్పాన్సర్షిప్స్ రాలేదు. సో అతను ఏం చేశారు, వచ్చినవి చేశారనమాట. ఇంకా అతను బ్యాన్డ్ బెట్టింగ్ యాప్స్ కూడా చేయట్లేదు, అన్బ్యాన్డ్ బెట్టింగ్ యాప్స్కి మాత్రమే ప్రమోషన్ చేస్తున్నారు. నేను అతను ఎప్పుడు కానీ 4 years నుంచి చూస్తున్నాను కదా, ఒక్కరిని కూడా ఫోర్స్ చేయలేదు బెట్టింగ్ యాప్స్ దానికోసము చేయమని అయితే మాత్రం. అండ్ టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి మాత్రం జాయిన్ అయితే చాలు 500 వేస్తారనమాట. ఇతను ఎలా ప్రొట్రే చేశారంటే అన్వేషణ 500 ఇచ్చి మరి బెట్టింగ్ ఆడిపిస్తున్నాడని ప్రమోట్ చేశారు, కానీ అలా అయితే కాదు. జస్ట్ జాయిన్ అయి ఉంటే చాలు టెలిగ్రామ్ గ్రూప్లో. ఒకరికైతే 500 వేస్తున్నారనమాట, అందరికి కూడా ఇవ్వట్లేదు. ఒక 2,67,000 మెంబర్స్ అయితే అతని టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు. ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి 500 వేస్తారు, ఎందుకంటే అతనికి ఏదో ఒక అవసరం ఉంటుంది, చిన్నపిల్లలు ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్పేది వేస్తున్నారు. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 17-18 టీనేజ్ పీపుల్. అండ్ నా అన్వేషణ బయస్ అని పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడింది అయితే ఇతనైతే ఏం సమాధానం చెప్పలేదు, కానీ బయస్ అని కొన్ని అతని పర్సనల్ ఇష్యూస్ అయితే జస్ట్ హింట్ అయితే ఇచ్చారనమాట, ఇంకా బయట అయితే పెట్టలేదన్నమాట. మేబీ నెక్స్ట్ 2-3 వీడియోస్లో అయితే పెట్టే ఛాన్స్ ఉంది. ఇతను 3 years నుంచి ఇండియా ఎందుకు రావట్లేదు, మొత్తం బయట ఎందుకు తిరుగుతున్నాడు, ఎవరికో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు, అలాంటివి కొన్ని అయితే హింట్ అయితే ఇచ్చారు, కానీ మనకైతే ఏం చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ నా అన్వేషణ బయస్ అని బెట్టింగ్ యాప్స్ గురించి అయితే చెప్తున్నారు, కానీ అతను కూడా చాలా వల్గర్ థింగ్స్ అయితే ప్రమోట్ చేశారనమాట. నేను ఆ వల్గర్ లాంగ్వేజ్లో అయితే నా ఛానల్లో మాట్లాడదలుచుకోలేదు, లైక్ మెయిన్గా ఉమెన్ గురించి అనమాట. అలాంటివి పెట్టుకొనే అతనైతే వ్యూస్ తెచ్చుకుంటున్నారని బయస్ అని అయితే చెప్తున్నారనమాట. అదైతే నిజమే. అన్ని వీడియోస్ అయితే కాదు, ఒక 10లో 3-4 అయితే పెడుతున్నారని అయితే బయస్ అని అయితే చెప్పారనమాట. అండ్ ఈ సండే అయితే హెచ్సిబి అనే ఛానల్లో అయితే ఒక లైవ్ జరిగిందనమాట. దానికి బయస్ అని అయితే వచ్చారనమాట. దాంట్లో 2 ఇంటర్వ్యూయర్స్ అయితే అతన్ని క్వశ్చన్స్ అడిగారు, తన అలిగేషన్స్ మీద అతను ఎలా డిఫెండ్ చేసుకుంటారు అవన్నీ. అయితే ఆ అన్నిటికైతే బయస్ అని ఆన్సర్ చేశారు. దాంట్లో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఒక వీడియో చూపించి ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఒక అతను చంద్రాస్ అనే ఒక అతను వీడియో చూపిస్తున్నప్పుడు వీళ్ళకి వీడియో వాయిసే వచ్చింది, కాకపోతే అదేమైందంటే ఆడియన్స్కి అతను మ్యూట్ చేసుకోవడం మర్చిపోయారు. సో అప్పుడు ఏమైంది, అన్వేష్ అతనితో ఫోన్ కాల్ మాట్లాడుతూ అన్నారనమాట, వీళ్ళకి స్ట్రైక్ అయ్యి వాళ్ళకి స్ట్రైక్ అయ్యి మనం డబ్బులు ఇస్తాం మన సైడ్ వచ్చేస్తాడని విజ్జు గౌడ్ అని ఇంకోరైతే వచ్చారనమాట. అతన్ని పాయింట్అవుట్ చేస్తూ అన్వేష్ అయితే ఇతనితో ఫోన్ మాట్లాడాడు. దాని ద్వారా ఏమర్థమైందంటే చంద్రాస్ అనే అతను డబ్బుకు అమ్ముడుపోయాడు అనమాట. అతను డబ్బులు ఇచ్చి అన్వేష్ క్వశ్చన్స్ ఆయనకి ఇస్తే ఆ క్వశ్చన్స్ బయస్ అని యాదవ్కి వేసాడనమాట అతను. సో అలా అయితే అతను లైవ్లో అడ్డంగా దొరికిపోయారనమాట. ముందే చెప్తున్నా, ఇదైతే నా రివ్యూ అయితే కాదు, నేను చూసింది. అండ్ అతనేం మాట్లాడారు, వీళ్ళేం మాట్లాడారని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తున్నాను అనమాట. అండ్ లాస్ట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఇప్పుడు మనం మిస్టేక్స్ సైడ్కి వచ్చేస్తే ఫస్ట్ అన్వేష్ చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. అన్వేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని మీద అలిగేషన్ వేసే ముందు అసలు ఏం రీసెర్చ్ అయితే చేయలేదన్నమాట. ఇతను చేసిన ఒక 250 వీడియోస్ 260 వీడియోస్ తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇతను ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్నెన్ని కంట్రీస్ తిరిగారని.
అంతెందుకు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే అతను ఏమేమి కంట్రీస్ తిరిగాడో కనిపించేస్తుంది, అతని పోస్ట్ చూసినా మీకు అర్థమైపోతుంది. అవన్నీ చేయకుండా డైరెక్ట్ అటాక్ చేశారనమాట. అది కాకుండా ఇంకా అది ఫస్ట్ అటాక్ చేశారు కదా, ఇంకా దానికి డిఫెండ్ చేసుకున్న తర్వాత అతను మనసు ఒప్పుకోలేమో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అని చెప్పి ఇంకోటి చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటున్నారు కదా, నేను అతని వీడియోస్ 4-5 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాను. ఆ 4-5 ఇయర్స్లో నేనైతే ఒక్కసారి కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేయాలని అయితే నాకు అనిపించలేదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాడే స్కిప్ చేసుకుంటాడు. అండ్ కొన్ని వీడియోస్లో పర్సనల్గా బయాస్ అని యాదవే అన్నారనమాట, నేనేదో ప్రమోషన్ కోసం చేసుకుంటున్నా, ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి వీడియో చూసుకోండి అని అయితే. కానీ మీరు ర్యాండమ్ కొన్ని వీడియోస్ ఓపెన్ చేసి అని తెలిసిపోతుంది అనమాట. అండ్ థర్డ్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇది నా రివ్యూ, అదేంటంటే ప్రపంచ యాత్రికుడు ఛానల్ ఉంది కదా, దాన్ని పెంచుకోవడానికి కోసం బయాస్ అని యాదవ్ మీద వార్ చేస్తున్నారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి ఒక ఛానల్ అయితే 2 మిలియన్ వెళ్ళిపోయింది, అండ్ ఈ ఛానల్ కొంచెం కిందికి ఉంది కాబట్టి ఇతని మీద చేస్తే వ్యూస్ పెరుగుతాయి అని అయితే నా ఒపీనియన్ ఏమో. సో వ్యూస్ అయితే బాగానే వచ్చాయి. ఇతను ఒక 7 lakhs సంపాదించుకున్నాడు నా అన్వేషణ, అండ్ బయాస్ అని యాదవ్ ఒక 2 lakhs సంపాదించుకున్నాడు. నా అన్వేషణ టోటల్గా 7 వీడియోస్ అయితే చేశారనమాట నిన్నటి వరకు. దాంట్లో 2-3 వీడియోస్ నిన్నైతే డిలీట్ చేశారనమాట. అండ్ ఫస్ట్లో అయితే చాలా క్రింజ్ థంబ్నెయిల్స్ అయితే పెట్టారనమాట, లైక్ బయాస్ అని యాదవ్కి అమ్మకి క్యాన్సర్ వచ్చింది, బయాస్ అని యాదవ్ అండ్ తన ఫ్రెండ్ చెర్రీ అయితే పెళ్లి చేసుకుంటున్నారు, అలాంటివి అయితే ఘోరమైన థంబ్నెయిల్స్ అయితే పెట్టారనమాట. మేబీ అది కూడా ఒక వ్యూ స్టంట్ అయితే అయి ఉండొచ్చు. అండ్ కమింగ్ టు బయాస్ అని యాదవ్ మిస్టేక్స్, బయాస్ అని యాదవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌల్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట వెంటనే. అది అతను పెట్టంగానే ఇన్స్టాగ్రామ్ స్టోరీలోకి వచ్చైతే బండబుత్తులు తిట్టారనమాట. అది నాకైతే నచ్చలేదు, ఎందుకంటే చాలామంది పిల్లలు చూస్తుంటే అతనికి ఉన్న చాలామంది సబ్స్క్రైబర్స్ టీనేజర్స్. సో ఇలాంటివి చూస్తే మనకు కూడా అలాంటివి వచ్చేస్తాయేమో అని అయితే నా ఒపీనియన్ అనమాట. అదైతే నచ్చలేదు. అండ్ మొన్న 2-3 వీడియోస్లో కూడా అంతే. ఫస్ట్ వీడియోలో చాలా బాగా మాట్లాడాడు, అండ్ సెకండ్ వీడియో థర్డ్ వీడియోలో అతని సహనం అయితే పోయినట్టుంది. దానివల్ల కొంచెం ఇష్టం వచ్చినట్టయితే అన్వేష్ని అయితే తిట్టారనమాట. అండ్ దానికి అన్వేష్కి 2 questions అయితే ఇచ్చారనమాట, 2 challenges. అదేంటంటే ఒకటేమో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటున్నావు కదా, ఎవరెవరు చేస్తున్నారో ఇండియాలో అండ్ తెలుగు స్టేట్స్లో అందరి లిస్ట్ బట్టు అందరినీ తిట్టు, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయని అయితే చెప్పారనమాట. అండ్ సెకండ్ థింగ్, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను, నీ ఛానల్లో లైవ్ పెడదాం, మాట్లాడుకుందాం అన్నారు. అండ్ థర్డ్ థింగ్, ఒకవేళ నువ్వు రాలేకపోతే నన్ను వద్దంటే నువ్వే ఇండియాకి వచ్చి అయితే నన్ను కలువు అనేది చెప్పారనమాట. అని చెప్పినా కూడా దానికైతే ఆన్సర్ ఇవ్వకుండా ఏవేవో అయితే మాట్లాడుతున్నారనమాట. ఇది యాజ్ ఏ మై ఒపీనియన్ లాగా చెప్తున్నాను, మీ ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చు. మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ చేయండి. నా ఇంకో ఒపీనియన్ ఏంటంటే, ఈ గొడవ వల్ల మనకైతే ఎటువంటి ఉపయోగం లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ లేదు దీనివల్ల. సో మన లైఫ్లో మనం ఫోకస్ చేసుకోవడం అయితే బెటర్. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారనమాట, ఈ వీడియో చేయని. చాలామంది అంటే చాలామంది కాదు, మనకున్న కమ్యూనిటీలో 10-15 మందో. సో నేను దీంట్లో అయితే దిగద్దు అనుకున్నా, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో పోల్ పెడితే ఒక 80% మెంబర్స్ అయితే చేయమని చెప్పారు. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మనకి ఎలాగో అంత రీచ్ ఉండదు కాబట్టి అంత ట్రోలింగ్ కూడా అవ్వదని చెప్పి నేనైతే చేస్తున్నాను అనమాట. అండ్ ఐ హోప్ మీకు అండ్ యాజ్ ఏ ఆడియన్స్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, బిఎస్వై ఈజ్ అ మోటో వ్లాగర్, అంటే అతను వెహికల్ తోటే వ్లాగ్ చేస్తాడు. అండ్ నా అన్వేషణ ఈజ్ అ ట్రావెల్ వ్లాగర్, అతను డిఫరెంట్ కంట్రీస్ని అతని యాంగిల్లో నుంచి చూపిస్తాడు. సో ఇద్దరు ఒకటే కమ్యూనిటీకి చెందినా కూడా ఇద్దరి వర్క్ డిఫరెంట్, అండ్ ఇద్దరి వర్క్స్లో దే ఆర్ ది ఇన్స్పిరేషన్. నా అన్వేషణ ఈజ్ అ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్, ఎందుకంటే లాస్ట్ 4 yearsగా అతను డిఫరెంట్ కంట్రీస్ అయితే తిరిగారు, 65 countries దాకా చాలా కష్టపడి. అతను స్టార్ట్ చేసినప్పుడు అయితే అతని దగ్గర 50,000 స్టార్ట్ చేశారండి, ఆఫ్రికా కంట్రీస్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ బయాస్ అని యాదవ్ నుంచి అయితే మన తెలుగు మోటో వ్లాగింగ్ అయితే పుట్టిందనమాట, అతని స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. వీ షుడ్ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. కానీ వాళ్ళిద్దరు తిట్టుకోవడం అయితే సరికాదు, ఎందుకంటే బయాస్ అని యాదవ్ ఐడియా వేరే ఉంటుంది, నా అన్వేషణ ఐడియా వేరే ఉంటుంది. అతను ఏ బార్డర్ అయినా ఈజీగా దాటగలడు నా అన్వేషణ, బట్ బయాస్ అని యాదవ్ బండి తీసుకొని దాటాలంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే బండికి ఒక కార్నెట్ అనేది ఉంటుంది, బండికి కూడా ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అది అతనికి తెలియకుండా మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. ఒకరి ప్రొఫెషన్ని ఒక రెస్పెక్ట్ చేసుకోవాలి తప్ప తిట్టుకుంటే మాత్రం అది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అది మీరు ఆలోచించాలి. అండ్
అండ్ నా అన్వేషణ కంఫర్ట్ ప్రకారం నా అన్వేషణ ప్లాన్ అయితే డిఫరెంట్ ఉండొచ్చు. బయాస్ అని యాదవ్ కంఫర్ట్ ప్రకారం బయాస్ అని యాదవ్ రూట్ ప్లాన్ అయితే డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. సో దానికి మనం ఏం అనలేము. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కంప్లీట్గా నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. నేను కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసి ఉండొచ్చు, లేకపోతే తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ తప్పుగా చేసినా కరెక్ట్గా చేసినా కింద కమెంట్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ లెంత్ వీడియో చేశాను కాబట్టి కొన్ని తప్పులు ఉండొచ్చు, ప్లీజ్ క్షమించండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ కలుద్దాం.